ఏప్రిల్ 16వ తేదీన సంకటహర చతుర్దశి ఈ శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పిన 3 పనులు చేయండి. మనకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మనము చేపట్టే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని శుభ ఫలితాలే వస్తాయి. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే చాలా మంచి విషయాల్ని అందరికీ తెలియజేసినట్లుగా అవుతాము. అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి. బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించిన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. సంకటహర చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఏప్రిల్ 16వ తేదీన బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజా గదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. మీ పూజా గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొని పూజా గదిలో ఒక దీపం వెలిగించండి. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని అందులో 3 గుప్పిళ్ళ బియ్యము, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలను అలాగే మీకు తోచినంతలో దక్షిణ పెట్టి మీ కోరికను ఆ వినాయకునికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుని స్తోత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టాలి. విఘ్నేశ్వరుని స్తోత్రాన్ని చదవలేని వారు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. చివరగా వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత మరల తలస్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా తేలికగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం పొందండి. కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. మీ కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి. బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున గజకేసరి యోగం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఎంతో విశిష్ట కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుడిని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల తీరకుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున 21 గరిక ఆకులను తెచ్చుకొని మీకు పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఆ విఘ్నేశ్వరి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఏదైనా విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకున్నా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం మీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. చతుర్థి నాడు చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది.
అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరునికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించని ఫలితాలు రాకపోతే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఈ రోజున గోమాతకి ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే లభిస్తుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారు. అందువలన ఈ రోజున గోమాతకి ఆహారాన్ని తినిపించడం వలన అద్భుతమైన శుభ ఫలితాలని పొందవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు గోమాతకి ఆహారాన్ని తినిపించడం వలన తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం అయితే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.